ఆల్కహాల్ తీసుకున్నాక చనిపోవడం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దిలీప్ నందమూరి, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. ఇవాళ మనం రీసెంట్గా 2 రోజుల క్రితం జరిగిన ఘటన గురించి మనం మాట్లాడుకుందాం. 2 రోజుల క్రితం ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటూ దాంట్లో 2 ఫ్రెండ్స్ ఆల్కహాల్ తీసుకోవడంలో పోటీపడి తీసుకోవడం వల్ల 2 చనిపోయారు. దానికి కారణాలు ఏంటి? సో ఆల్కహాల్ మితంగా తీసుకుంటే కొంతవరకు పర్లేదు, అసలు ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇలా పోటీపడి తీసుకోవడం అనేది చాలా ప్రాణాంతకరం అనేది మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాలి. ఇలా 2 చనిపోవడానికి మోస్ట్ ప్రాబబుల్ కాజెస్ ఏంటి? ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫస్ట్ రెస్పిరేటరీ డిప్రెషన్ వస్తుంది, అంటే ఊపిరి తీసుకునే పద్ధతి మారద్ది. రెండోది హాలిడే హార్ట్ సిండ్రోమ్ అంటాం. హాలిడే హార్ట్ సిండ్రోమ్ అంటే అధికంగా మన బాడీలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సడన్గా హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టము కొట్టుకునే పద్ధతి మారి ఎరిథ్మియాస్ అని వచ్చి చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు రెస్పిరేటరీ డిప్రెషన్ వచ్చి మనం తీసుకున్న ఫుడ్ కొంచెం వామిట్ అయ్యి అది ఆస్పిరేషన్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే డీహైడ్రేషను, దానివల్ల కోమాలోకి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. మనం ప్రస్తుతం ఈ ఘటన చూసుకుంటే 2 ఒకటేసారి చనిపోవటం, ఆల్కహాల్ తీసుకున్నాక చనిపోవటం మోస్ట్ ప్రాబబుల్ కాజ్ ఏంటంటే హాలిడే హార్ట్ సిండ్రోమ్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా సడన్ డెత్ జనరల్గా హార్ట్ ఇష్యూస్ వల్లే జరిగే అవకాశాలు ఉంటాయి. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం లైఫ్లో పోటీ పడవచ్చు, ప్రొఫెషన్లో పోటీ పడవచ్చు, అన్నిట్లో పోటీ పడవచ్చు, కానీ ఇలా ఆల్కహాల్ తీసుకోవడంలోనూ వీటిలో పోటీ పడటం మన ఆరోగ్యానికి, మన జీవితానికి మంచిది కాదు. Like, comment and subscribe for more health updates.